ఇవాల్టి ఎపిసోడ్‌లో యాంటిక్ స్టైల్‌లో ఉన్న డీప్ నక్షి వర్క్‌లో 3D హారాలైతే చూపించబోతున్నాను. సో, ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం వచ్చేసండి. ఈ హారం మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి పీకాక్ డిజైన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. కొన్ని సైజెస్ పీకాక్ డిజైన్స్ ఇచ్చారు. అండ్ మిడిల్‌లో చూసుకున్నట్లయితే ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారండి. మనకి రూబీ పొటాస్ కూడా ఇచ్చారు. పైన భాగంలో మనకి సౌత్ సీ పాల్ ఇచ్చారు. ఈ సైడ్‌లో మనకి మ్యాంగో షేప్‌లో ఉన్న లీఫ్ డిజైన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిఫెంట్ డిజైన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చి మిడిల్‌లో మనకి లాకెట్ మనకి కృష్ణుడు లాకెట్ అయితే ఇచ్చారండి. అది కూడా మనకి చాలా చక్కగా అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు 3D వర్క్ ఎందుకనంటే మీకు ఇక్కడ చూసినట్లయితే తెలుస్తుంది. చాలా చక్కగా డిజైన్ చేస్తారు. అండ్ ఈ టోటల్ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. మరి సైడ్‌లో చూసుకున్నట్లయితే పీకాక్ డిజైన్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ కూడా ఇచ్చారు. అండ్ పైన డిజైన్ మనం ఫస్ట్ ఎక్కడైతే చూసామో ఆ డిజైన్ మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. అండ్ మిడిల్ లాకెట్ విషయానికి చూసుకున్నట్లయితే వావ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్‌గా చాలా ఎలిగెంట్‌గా కూడా మనకి లాకెట్స్ అయితే ఉంది. బృందావనంలో రాధాకృష్ణ వాళ్ళు ఇక్కడ చూస్తున్నాం మనకి ఇక్కడ చూడండి. ఆ మురళి కూడా చాలా చక్కగా డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ ఫ్లవర్ డిజైన్ ఏంటి, ఆ మురళి ఏంటి, ఆ కృష్ణ రాధ చూసుకున్నట్లయితే ఆ వేసుకున్న ఆభరణాలు కూడా మనకి చాలా చక్కగా అయితే డిజైన్ అయితే చేశారండి. అండ్ పైన మనకి టెంపుల్ డిజైన్ కూడా ఇచ్చారు. మనకి మిడిల్లో చూసుకున్నట్లయితే ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చి అండ్ క్రింద భాగంలో మనకి టోటల్గా మ్యాంగో షేప్లో ఉన్న పీకాక్ డిజైన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ ప్రక్కకు వచ్చేసరికి మనకి హాఫ్ బుట్ట ఇచ్చారండి. అండ్ ఆ బుట్టకి మన సౌత్ సిపాల్ రూబీ ఎమరాల్డ్ బీడ్స్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ రోజ్ ఫ్లవర్ అయితే మనకి ఇచ్చారండి. అది కూడా పీకాక్ డిజైన్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి హ్యాంగింగ్ కింద మనకి. అండ్ టోటల్గా ఈ హారంకి డ్రాపింగ్ కింద సౌత్ సిపాల్ అండ్ రూబీ ఎమరాల్డ్ బీడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ 3D వర్క్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 119 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 106 గ్రామ్స్ అండి. నెక్స్ట్ హారం చూద్దాం. ఈ హారం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే డిఫరెంట్ స్టైల్లో మనకి సైజెస్లో కూడా మనకి పీకాక్ డిజైన్స్ అయితే ఇచ్చారు. అది కూడా చాలా చక్కగా అయితే ఎంబోజింగ్ వర్క్లో అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. టోటల్గా మనకి సైడ్లో కూడా పీకాక్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఈ సైడ్కి వచ్చేసరికి చాంద్బాలి డిజైన్ ఇచ్చి అందులో కూడా మనకి ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 లేయర్స్ ఆఫ్ మ్యాంగోస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఈ డిజైన్ కూడా మనకి. అండ్ ఈ డిజైన్ వచ్చేసి మనకి సౌత్ సీ పాల్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ ఈ సైడ్లో మనకి మ్యాంగో షేప్ ఇచ్చారు. టోటల్గా ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారండి. మిడిల్లో మనకి రూబీ పొటాస్ ఇచ్చారు. అండ్ చాంద్బాలి డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇందులో కూడా చూడండి చాలా చక్కగా లీఫ్ డిజైన్స్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ కూడా ఇచ్చారు. మిడిల్లో మనకి ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చి అండ్ ఈ కింద భాగంలో చూసుకున్నట్లయితే మనకి లీఫ్ డిజైన్ ఇచ్చి అందులో మనకి రూబీ పొటాస్ స్టోన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్నగా లీఫ్స్ అయితే ఇచ్చారు. అందులో కూడా చాలా చక్కగా బ్యూటిఫుల్గా డిజైన్ అయితే చేయడం జరిగింది. అండ్ మిడిల్ లాకెట్ విషయానికి వచ్చేసరికి అసలు చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి. లక్ష్మీ అమ్మవారు విగ్రహం అయితే చాలా చక్కగా అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ఫ్లవర్స్ కూడా మనకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి. కిరీటం కూడా అండ్ ఈ లోటస్ ఫ్లవర్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఎంగ్రేవింగ్ అయితే చేశారండి. చాలా ఎలిగెంట్గా కూడా ఉంది. అండ్ ఈ బ్యూటిఫుల్ లోటస్ ఫ్లవర్ కూడా మనకి సౌత్ సీ పాల్ డిజైన్స్ అయితే మనకి ఈ స్టోన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి హ్యాంగింగ్స్ కింద. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారు. అండ్ కోరల్ స్టోన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఈ లక్ష్మీ అమ్మవారికి మనకి ఇక్కడ సౌత్ సీ పాల్స్ ఇచ్చి మనకి మెస్ వర్క్లో ఇచ్చారండి. అండ్ 3 లేయర్స్ ఆఫ్ సౌత్ సీ పాల్స్ ఇచ్చారు. అండ్ పైన భాగంలో చూసుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారికి ఇరువైపులా కూడా పీకాక్ డిజైన్ ఇచ్చి పైన మనకి టెంపుల్ డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సేమ్ ఇది కూడా మనకి 3D వర్క్ అంటే చాలా బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఆ వర్క్ కూడా మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. ఈ 3D వర్క్ హారంకి మనకి డ్రాపింగ్ కింద సౌత్ సిపాల్ అండ్ రూబీ ఎమరాల్డ్ బీడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ హారంకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 133 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 104 గ్రామ్స్ అండి. నెక్స్ట్ హారం చూద్దాం. ఈ హారం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే ఎంబోజింగ్ వర్క్లో పీకాక్ డిజైన్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గజలక్ష్మి అమ్మవారి డిజైన్ ఇచ్చి పైన మనకి టెంపుల్ ఫినిషింగ్ ఇచ్చారు. డిజైన్ కూడా మనకి చాలా చక్కగా అయితే ఇచ్చారండి. అండ్ ఇక్కడ మన లక్ష్మీదేవి డిజైన్ ఇచ్చి మనకి పై భాగంలో కింద భాగంలో మనకి కోరల్ స్టోన్స్ అయితే ఇచ్చారు. ఈ స్టోన్స్కి మనకి డ్రాపింగ్ కింద మనకి రూబీ ఎమరాల్డ్స్ కూడా ఇచ్చారండి. ఈ సైడ్లో చూసుకున్నట్లయితే మ్యాంగో డిజైన్ ఇచ్చి అండ్ పీకాక్ డిజైన్స్ కూడా ఇచ్చారు లీఫ్ డిజైన్స్తో మనకి. ఇక్కడ చూసుకున్నట్లయితే మిడిల్లో కాసు డిజైన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. కాసు డిజైన్ కింద భాగంలో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి హాఫ్ బుట్ట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎలిఫెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ మిడిల్లో మనకి ఎమరాల్డ్ స్టోన్ కూడా ఇచ్చారండి. అండ్ లాకెట్ విషయానికి వచ్చేసరికి మనకి సిరులకు ఇచ్చే మన
లక్ష్మీ అమ్మవారిని, ధనలక్ష్మి అమ్మవారిని అయితే ఇప్పుడు చూస్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా మనకి చక్కగా డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందండి. గర్భగుడిలో ఉండే మనకి ధనలక్ష్మి అమ్మవారిని చూస్తున్నాము. టోటల్గా ఈ టెంపుల్ చూడండి చాలా చక్కగా డిజైన్ చేశారు మెస్ వర్క్లోనే. అది కూడా మనకి రూబీ పోటాస్ తోటి మిడిల్లో సౌత్ సిపాల్ డిజైన్స్ తోటి ఇచ్చారండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి కుందన్ డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. స్పెసిఫిక్గా ఈ హారంకి ఈ లిప్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి ఈ హారం డ్రాపింగ్ కింద రూబీ ఎమరాల్డ్ బీడ్స్ అండ్ సౌత్ సీ పర్ల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఈ 3D వర్క్ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి 135 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 105 గ్రామ్స్ అండి. నెక్స్ట్ హారం చూద్దాం. ఈ డిజైన్ మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే పీకాక్ డిజైన్ అయితే ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా ఎంబోజింగ్ వర్క్లో ఇచ్చారండి. అండ్ పీకాక్ డిజైన్ కూడా ఇచ్చారు. మనం ఇక్కడికి వచ్చి చూసుకున్నట్లయితే మనకి మిడిల్లో ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చి చుట్టుప్రక్కల రూబీ స్టోన్స్ కూడా ఇచ్చారండి. అండ్ ఇది కూడా మనకి చాంద్ బాలిస్లో ఉన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనకి లీఫ్ డిజైన్ అయితే ఇచ్చారు పీకాక్ మనకి. అండ్ ఫెదర్స్ డిజైన్స్ కూడా ఇచ్చారండి. చూడండి చాలా చక్కగా అయితే మనకి ఆ ఫెదర్స్ కూడా డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందండి. టోటల్గా ఈ 2 పీకాక్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ ఇక్కడికి వచ్చి చూసుకున్నట్లయితే మనకి లీఫ్ డిజైన్స్ ఇచ్చి పీకాక్ డిజైన్ ఇచ్చారు. అండ్ మిడిల్ మనకి ఈ కంటే డిజైన్లో ఉన్న ఈ డిజైన్ చూసుకున్నట్లయితే లీఫ్ డిజైన్స్ అండ్ కోరల్ స్టోన్ సౌత్ సీ పర్ల్ డిజైన్స్ అయితే ఇచ్చారు. అది కూడా మనకి చాంద్ బాలి డిజైన్స్ కూడా మనకి మిడిల్లో ఇవ్వడం అయితే జరిగిందండి టోటల్గా మెస్ వర్క్లో. అండ్ మిడిల్లో చూసుకున్నట్లయితే ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు. చాలా చక్కగా అయితే ఈ కంటే డిజైన్ అనేది చాలా చక్కగా డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందండి. అండ్ మిడిల్లో లాకెట్ విషయానికి వచ్చేసరికి గజలక్ష్మి అమ్మవారు విత్ మనకి ధనలక్ష్మి కూడా మనకి ఇస్తున్నారండి. ఇక్కడ 2 ఎలిఫెంట్స్ అయితే ఇచ్చారు. లక్ష్మీదేవికి ఇరువైపులో కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ డిజైన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ లోటస్ ఫ్లవర్ కూడా చాలా చక్కగా అయితే డిజైన్ అయితే చేయడం అనేది జరిగిందండి. అండ్ అమ్మవారు వేసుకున్న ఆ ఆభరణాలు కూడా చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయండి. అండ్ ఈ హారంకి డ్రాపింగ్ కింద రూబీ ఎమరాల్డ్ బీడ్స్ అండ్ కోరల్ స్టోన్స్ కూడా ఇచ్చారు. ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి 129 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 96 గ్రామ్స్ అండి. నెక్స్ట్ హారం చూద్దాం. ఈ హారం మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే పీకాక్ డిజైన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ మిడిల్లో చూసుకున్నట్లయితే చాలా చక్కగా మనకి పీకాక్ డిజైన్ ఇచ్చారు. అండ్ పైన భాగంలో మనకి ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చి చుట్టుప్రక్కల కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారి ఫేస్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫెదర్స్తో ఉన్న పీకాక్ అయితే ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్గా డీటెయిలింగ్గా కూడా మనకి ఇది డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చి చూసుకున్నట్లయితే మ్యాంగో షేప్ ఇచ్చారు. అండ్ ఈ పీకాక్ కూడా చాలా చక్కగా అయితే డిజైన్ అయితే మెష్ వర్క్లో ఇచ్చారండి. అండ్ మిడిల్లో మనకి ఐ కింద మనకి రూబీ పొటాస్ కూడా ఇచ్చారు. చూడండి చాలా చక్కగా అయితే డిజైన్ అయితే చేశారు. అండ్ లక్ష్మీదేవి అమ్మవారు అండ్ ఈ క్రింద భాగంలో పీకాక్ డిజైన్ కూడా ఇచ్చారండి. అండ్ లాకెట్ విషయానికి వచ్చేసరికి వావ్ అని అనిపించేలాగా ఉంది. ఎందుకంటే 3D వర్క్లో చాలా ఎలిగెంట్గా మనకి లక్ష్మీదేవి అమ్మవారు కూడా మనకి చూస్తున్నాము. అండ్ ఆమె ఈ చేయి కూడా చూసుకున్నట్లయితే చాలా చక్కగా అయితే డిజైన్ అయితే చేశారండి. అండ్ ఈ ఫ్లవర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ ఈ చుట్టుప్రక్కల కూడా మనకి లీఫ్ డిజైన్స్తో ఇచ్చారండి. మ్యాంగో షేప్లో ఉన్న లీఫ్ డిజైన్స్తో పాటు మనకి సౌత్ సీ పర్ల్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారు. అందులో కూడా ఫ్లవర్ డిజైన్ కూడా యాడ్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. లక్ష్మీదేవికి పైన భాగంలో చూసుకున్నట్లయితే పీకాక్ అయితే మనకి ఇచ్చారండి. టెంపుల్ డిజైన్ కూడా మనకి ఇచ్చారు. ఈ హారంకి డ్రాపింగ్ కింద సౌత్ సీ పర్ల్ అండ్ రూబీ ఎమరాల్డ్ డ్రాప్స్ అయితే ఇచ్చారు. ఈ 3D వర్క్ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి 104 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 90 గ్రామ్స్ అండి. సో చూసారు కదండి యాంటిక్ స్టైల్లో డీప్ నక్షి వర్క్లో ఉన్న 3D హారాలు. ఇందులో ఏదైనా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి. మరిన్ని కలెక్షన్స్ కోసం మీకు దగ్గరలో ఉన్న మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీని విజిట్ అవ్వండి. మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.